రోమన్స్ 8th chapter 11th verse. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఓకే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సో ఇక్కడ ఏ ఆత్మ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు కదండి. ఆ ఆత్మ ఏం చేయాలంట? మనలో కూడా నివసించాలంట కదండి. నివసిస్తే ఏమవుతుందంట? మన జీవితంలో కూడా ఎక్కడంత ఓటమి ఉందో, ఎక్కడంత మనం ఓడిపోయామో ఆ స్థలంలో అన్నిట్లో కూడా మనం జయాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఎక్కడంత మనకు వ్యాధి ఉందో అక్కడంతా కూడా మనం స్వస్థతను మనం పొందుకోగలుగుతాము. ఎక్కడంతా ఏ ఏ బాధలో శ్రమలో మనం వెళ్తున్నామో అక్కడంతా కూడా మనం జయాన్ని మనం పొందగలుగుతాము. హల్లెలూయా. సో అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పునరుద్ధానము దినమున ఆయన మనకేమని తెలియజేస్తున్నాడంటే, ద సేమ్ స్పిరిట్ హ్యాస్ టు లివ్ ఇన్ యూ ఆల్సో. అదే ఆత్మ మీలో కూడా నివసించాలి అని చెప్పేసి మరి ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. సో మనం ఏం చేయాలంటే అదే పరిశుద్ధాత్మని మన జీవితంలో కూడా మనం ఆహ్వానించాలి. ఆహ్వానిస్తూ మనం ఏమని తెలియజేయాలంటే, ప్రభువా ఈ పునరుద్ధాన దినమున, ఈ రిజరెక్షన్ డే నేనేం చేయాలంటే, ప్రభువా మీ యొక్క ఆత్మ చేత నేను కూడా నింపబడాలి, నేను కూడా జయాన్ని నేను పొందగలగాలి అని మనం అడిగినట్లయితే ఎక్కడంతా మనము ఓటమికి మనం పాలయ్యామో అక్కడంతా కూడా మరి మనకు జయాన్ని ప్రభు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఎక్కడంతా మనము జయాన్ని మనం కోల్పోయామో ఆ స్థలంలో అన్నిట్లో కూడా మరి మనము జయాన్ని ఈరోజు పొందుకోవాలి అని చెప్పేసి మరి ప్రభు ఈరోజు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర, ప్రభువా ఈ పునరుద్ధాన ఆత్మను, ఈ రిజరెక్షన్ స్పిరిట్ని నాలో కూడా ఉంచండి, నాలో కూడా పెట్టండి అని మనం అడిగినట్లయితే ప్రభు కూడా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతాడు. ఒకసారి పేతురు ఆయన ఏం చేస్తాడంటే, మరి ఆయన సేవలో ఆయన అడుగు పెడుతుండగా చాలా స్వస్థతలు, చాలా విడుదల కార్యాలు మరి ప్రభు పేతురు ద్వారా ఆయన చేయటం ఆయన ప్రారంభించాడు అన్నమాట. మరి పేతురు ఆయన యొక్క జీవితంలో ఆయన ముందు వెళ్తూ ఉండగా లిడియా అని చెప్పేసి ఒక స్త్రీని, ఆమె గురించి ఆయనకు న్యూస్ వస్తుందన్నమాట. ఆ స్త్రీ సమాజానికి ఎంతో చేసిందంట, చాలా మంచి స్త్రీ. కానీ అకస్మాత్తుగా ఏమవుతుందంటే ఆ స్త్రీ మరణిస్తుంది. అప్పుడు మనం పేతురు ఆయన ఏం చేస్తున్నాడంటే కరెక్ట్గా ఆ స్త్రీ దగ్గర ఆయన వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో ఇంత త్వరలో ఆమె మరణించింది కదా అని చెప్పేసి బాధపడుతూ వారు ఉన్నారన్నమాట. కానీ పేతురు మాత్రం ఆయన ఎప్పుడు అక్కడ అడుగు పెట్టాడో ఏమైంది తెలుసా? ఆ మరణంలో ఉన్న స్త్రీ దగ్గర చూసి ఆయన ఏమంటున్నాడంటే, లిడియా లే అని అంటున్నాడు. అంతే. ఏమవుతుందంటే వెంటనే ఆ స్త్రీ కూడా మరణంలో నుండి లేచి కూర్చుంటుంది అన్నమాట. ఈరోజు నేను ఎందుకు ఇది నేను మీకు తెలియజేస్తున్నా అంటే, పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధానంలో లేచే ముందు ఆయన ఎలా ఉన్నాడంటే చాలా పిరికితనంతో కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు, చాలా భయం కలిగిన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎన్నోసార్లు ఆయన తుణీకరించాడు. కానీ ఎప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడో ఏమైంది తెలుసా? మరణంలో ఉన్న ఈ స్త్రీని కూడా ఒక్క మాటతో తిరిగి ఆయన లేపగలిగాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, అదే ఆత్మ మనలో కూడా ఈరోజు సంచరించగలిగితే, అదే పునరుద్ధాన ఆత్మ మనలో కూడా సంచరించగలిగితే మన జీవితంలో కూడా ఎక్కడంతా మన మరణాన్ని మనం చూస్తున్నామో అక్కడంతా మనం జీవాన్ని పలికితే అక్కడంతా కూడా మనం జీవాన్ని మనం చూడటం మనం ప్రారంభిస్తాము. హల్లెలూయా. సో ఈరోజు ఈస్టర్ యొక్క మెయిన్ ప్రాముఖ్యతనే అదే అండి. ఆదాము ఎక్కడంతా ఓడిపోయాడో అక్కడంతా తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచాడు గనక అదే శక్తిని మన అందరికి కూడా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కొద్దిగా మనకు కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటుంది, కానీ మీరు తిరిగి ఈ వీడియోని మీరు ఇంటికి వెళ్ళినాక ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది.
అన్నీ కనెక్ట్ అవుతాయి డాట్స్. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, డ్యూ టు ద రిజరక్షన్, ఈ తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు లేచాడు గనక ఏమైందంటే అన్నిటికి కూడా తిరిగి జీవం వచ్చింది. యాక్చువల్గా అపోస్టల్స్ వారందరూ కూడా ఏం డిసైడ్ చేశారంటే మనం అందరం మన వేలో వెళ్ళిపోదామని అనుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు కదా, నెక్స్ట్ టార్గెట్ ఎవరు? శిష్యులు కదా, 12 మంది ఉన్నారు. మరి ఈయన శిలువలో వేసేసాం, నెక్స్ట్ ఎవరిని వేయాలి? శిష్యుల్లో వేయాలి. శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? అందరు బ్యాగ్స్ అదురుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళటానికి? రే నువ్వు అక్కడ వెళ్ళు, నేను ఇక్కడ వెళ్తా, నువ్వు అక్కడ వెళ్ళు, నేను ఇక్కడ వెళ్తా, నువ్వు అక్కడ వెళ్ళు, నేను ఇక్కడ వెళ్తా అని చెప్పేసి అందరు ప్లాన్ చేసుకున్నారు. కానీ వారు ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరిగి చూసారో వారి లైఫ్ కంప్లీట్ మారింది. హల్లెలూయా. వారి లైఫ్ కంప్లీట్ మారింది. ఎవరందరూ ఉరికిపోయారో వారందరూ కూడా ఏం చేయటం వారు ప్రారంభించారంటే వెళ్ళి సువార్త చెప్పటం వారు ప్రారంభించారు. హల్లెలూయా. అదే పునరుద్ధానం మన జీవితంలో కూడా చేస్తుంది. ఏం తెలుసా? అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో కూడా తిరిగి ఆయన లేవాలి. మనం ఎక్కడంత ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము పక్కకు పెట్టేసామో అక్కడంతా కూడా ప్రభు ఇది చేయగలుగుతాడు అని మనం నమ్మటం మనం ప్రారంభిస్తామో మన జీవితంలో కూడా అదే అవుతుందండి ఈ రోజు నుంచి కూడా. హల్లెలూయా. మనము కూడా అదే పునరుద్ధాన శక్తితో మనం ముందుకెళ్ళగలిగితే మన జీవితం కూడా మారుతుంది అని చెప్పేసి ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.